ఆగస్టు 1న శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లతో అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇదే విధంగా సీఎం టూర్ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గుండుమల గ్రామంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేస్తారని మంత్రి తెలిపారు. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గతం ఎన్నికల్లో ఏం మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లా మడక్సిరాకి సార్ వస్తున్నారు. ఆ కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో కూడిపోయినా ఇంటి వద్దకే చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఏ ఆర్భాటాలు లేకుండా మడక్సిరా నియోజకవర్గంలో గుండమల్ల విలేజ్ కి వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. సమస్యలు అన్ని మీకు తెలుసు. 5 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు గత 45 రోజుల నుంచి కూడా రాష్ట్రంలో ఏం జరిగింది, ఏం అవసరం అనే దాని చర్చల మీదే ఉన్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా మన జిల్లాకి కరువు ప్రాంతం కాబట్టి ప్రతి ఎకరానికి నీళ్లు అందజేయాలి. కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. మేజర్గా ఇరిగేషన్ సమస్యలు, రైతుల సమస్యలు అన్ని తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కారం చేయాలనేది